నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, పాటిస్తే నజరానా. ఇది హైదరాబాద్లో ప్రస్తుతం ట్రాఫిక్ సిబ్బంది ఫ్రెండ్లీ పోలీసింగ్ మంత్రం. శిరస్త్రాణం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేయడమే గాక ప్రజల్లో విస్తృత అవగాహనకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు మన ట్రాఫిక్ పోలీసులు. శిరస్త్రాణం, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల పరిధిలో జరిమానాలు విధిస్తూ దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శిరస్త్రాణం లేకుంటే జరిమానా, ధరిస్తే నజరానా అనే సందేశం ఇచ్చేలా కొన్ని చోట్ల అధికారులు వినూత్న ప్రయత్నాలు చేపట్టారు. నిబంధనలు పాటిస్తున్న వారికి పూలదండలు వేసి సన్మానిస్తున్నారు. శిరస్త్రాణం ధరిస్తూ మరింత మందికి ఆదర్శంగా నిలుస్తున్న వారికి చాక్లెట్లు పంచుతున్నారు. ఇది గవర్నమెంట్ రెవెన్యూ కోసమో లేదా పోలీసు యంత్రాంగ రెవెన్యూ కోసమో కాదు, ఇది వాళ్ళ సేఫ్టీ కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనసుల నుంచి రావాలి. వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, మేము ధరించకుండా ప్రయాణం చేయకూడదు, మేము ధరించి ఇంకా 10 మందికి ఆదర్శం కావాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకు దోచాలట్లా, మనస్ఫూర్తిగా వాళ్ళకు అవగాహన కలగాలి. ఆ విధంగా ఇతరులకు కూడా అవగాహన కలిగించాలి. మరి అలా ప్రజలందరూ కూడా 2 వీలర్స్ ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ పిలియన్ రైడర్స్ ఎంతో కూర్చున్న వాళ్ళకు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించేట్టు కోరుతాం. హైదరాబాద్ నగరంలో ఆటోలు భారీగా ఉన్నాయి. నిత్యం వేలాది ఆటోలు రోడ్డు మీద దూసుకెళ్తున్నాయి. వీళ్లలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. గతంలోనే ఎన్నోసార్లు అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాగే నిబంధనలు పాటించే వారిని సన్మానిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లను ప్రశంసించారు. సాల్వా కప్పి పూలమాల వేసి సత్కరించారు. ఎవరికే కాదు, ఆటో ఓనర్ కూడా ఛార్జ్ షీట్ చేస్తాం. ఆయనను కూడా తీసుకుపోయి కోర్టులో పోటీ చేయవలసి వస్తుంది. ఫస్ట్ టైము ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే శిక్ష ఉంటుంది. అక్కడనే స్టిల్ రైజింగ్ డే అని ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చిందంటే రెండో రోజు ఉంటే ఒకరోజు జైలు శిక్ష అవుతుంది. రెండోసారి అగర్ రిటర్న్ వితౌట్ లైసెన్స్ దొరికిందంటే ఒకరోజు జైలు, రెండోసారి కూడా దొరికిందంటే అంటే 2 రోజులు జైలు అవుతుంది. మూడోసారి అయితే 1 వీక్ జైలు అవుతుంది. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నిబంధనలు పాటించని వారికి మొదటిసారి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్న పోలీసులు రెండోసారి చిక్కితే జరిమానా తప్పదని స్పష్టం చేశారు.